దేశ రాజధాని ఢిల్లీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం చివరకు భర్త ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో జరిగిన ఒక దాడి ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉండగా, మరోవైపు భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే, ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో వినయ్ గుప్తా, రేఖా దంపతులు నివసిస్తున్నారు. సుమారు 3.5 ఏళ్ల క్రితం వీరిద్దరికీ వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వినయ్ ప్రముఖ అడోబ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా ఆయన వార్షిక వేతన ప్యాకేజీ దాదాపు 60 లక్షలని తెలుస్తుంది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో రేఖా కుటుంబ సభ్యులు గతంలోనే వినయ్ను చంపేస్తామంటూ హెచ్చరించినట్టుగా అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా పిల్లలకు మందులు ఇచ్చే విషయంలో మరోసారి వినయ్, రేఖ మధ్య వివాదం మొదలైంది. మాట పెరగడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వినయ్ భార్యపై గట్టిగా అరిచాడు. నా మీదే అరుస్తావా అంటూ భర్త తనపై అరిచాడని కోపంతో రేఖ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే సుమారు 10 నిమిషాల తర్వాత ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి అత్తారింటికి వచ్చింది. మా అక్కపై ఎలా అరుస్తావు అంటూ రేఖ సోదరులు ఇద్దరు వినయ్ పై దాడికి దిగినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత రేఖ తండ్రి, ఆమె మేనమామను కూడా అక్కడికి చేరుకొని వినయ్ను చుట్టుముట్టారు. కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వారిని పక్కకు తోసేసి వినయ్ పై దాడి కొనసాగించినట్టుగా తెలుస్తుంది. అతడిని తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతు నులిమి ఛాతీపై కాలితో తన్నినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన వినయ్ కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వినయ్ మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. వినయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి రేఖతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మొత్తం 7గురిపై కేసు నమోదైనట్టుగా పోలీసులు తెలిపారు. మరోవైపు వినయ్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. సీసీటీవీ కెమెరాలను కావాలనే ఆఫ్ చేసి ముందుగానే పథకం వేసుకొని తన కుమారుడిని హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్య వరుసగా జరుగుతున్నాయి. వీటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.